ప్రైజ్ ద లార్డ్. మనం మన జీవితంలో మనకొస్తున్న కష్టాలను చూసి, బాధలను చూసి, వేదనలను చూసి చాలా నిరుత్సాహంలోకి వెళ్ళిపోతాం. అసలు నిజంగా దేవుడు ఉన్నాడా లేడా అన్న ఆలోచనలో కూడా వెళ్ళే సందర్భాలు ఉంటాయి. మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు తాను ప్రేమించే వారి కోసం దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో మంచి మాటలు రాయించాడు. అవేంటో ఒకసారి చూద్దాం. హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం ఒకసారి 5వ వచనం నుండి మనం శ్రద్ధగా పరిశీలించి ఆలోచిస్తూ చదువుకుంటే గనక, నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము. ప్రభువు ఖచ్చితంగా శిక్ష అనేది వేస్తారు. దాన్ని మనం తృణీకరించకూడదు. అసలు ప్రభువు శిక్ష ఎందుకు వేస్తారో తెలుసా? కింద చదువుకుంటూ వెళ్తే, ఆయన నిన్ను గద్దించినప్పుడు కూడా మనం విసిగిపోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? కింద, ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. ఎంత బాగుందన్నమాట. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. దేవుడు శిక్షిస్తాడు, దండిస్తాడు అని బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే దేవుడు తనకిష్టమైన వారిని మాత్రమే, తాను ప్రేమించే వారిని మాత్రమే శిక్షిస్తాడు అని, దండిస్తాడు అని మనకి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఈ వాక్యాన్ని మనం నిరంతరం కూడా మన హృదయంలో ఉంచుకున్నప్పుడు మనకున్న శ్రమలు మనకేం గుర్తుకురావు, మనకున్న వేదనలు అవేమి గుర్తుకురావు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ప్రభువు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే మనకి వచ్చే శ్రమలు, ఈ శారీరకమైన శ్రమలు కావచ్చు, లేదంటే మనం ఇహలోకంలో జీవిస్తున్నాం కాబట్టి ఎన్నో రకాలైన శ్రమలు ఉంటాయి. ఆ శ్రమలన్నింటినీ కూడా మనం దేవునిలో జయించాలి. దేవుడు ప్రేమించే వారిని మాత్రమే శిక్షిస్తాడు, దండిస్తాడు. బాగా గుర్తుపెట్టుకోండి. కష్టాన్ని చూసి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. దేవుడు సహాయం చేస్తాడు. తాను ప్రేమిస్తున్నాడు. నువ్వు శిక్షలో ఉన్నావా, నీవు గద్దింపులో ఉన్నావా, దేవుడు తాను ప్రేమిస్తున్నాడు కాబట్టే నీవు ఆయన ప్రణాళికలో ఉన్నావు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి.